ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, మనము కనుక నీతిని ప్రేమించినట్లయితే, దుర్నీతిని ద్వేషించినట్లయితే దేవుడు మన తోటి వారి కంటే, అనగా మన ఇరుగు పొరుగు వారి కంటే, మనం పనిచేసిన వారి కంటే, మన బంధుమిత్రుల కంటే, ఎవరికంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ తోటి వారి కంటే దేవుడు మనల్ని అత్యధికంగా హెచ్చిస్తానని చెప్తున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, దేవుడు యొక్క నీతిని మనం ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన వాళ్ళమైతే దేవుడి యొక్క హెచ్చింపును మనకి దయచేస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనల్ని హెచ్చించాలన్నా, మనల్ని తగ్గించాలన్నా అది కేవలం దేవునికి చేతిలో మాత్రమే ఉంటుంది. అవును, మనం ఇది మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా దేవుడు మనల్ని మన యొక్క కుటుంబ జీవితంలో, మన యొక్క ఉద్యోగపరంగా, మన చదువులో ప్రతి విషయంలో మనల్ని హెచ్చించాలంటే మొదటిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు నీతిని ప్రేమించు వ్యక్తిగా ఉన్నావా? నీతి క్రియలను చేయు వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు లోకంలో అనేక మంది దుర్నీతిని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ నీతిని ప్రేమించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందుకని దేవుడు అందరికంటే ఎక్కువగా ఆ వ్యక్తులను హెచ్చించలేకపోతున్నారు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు నీతిని ప్రేమించు వ్యక్తివైతే, నీవు అనగా నీతి యొక్క మార్గంలో నువ్వు నడిచే వ్యక్తివైతే, దేవుని యొక్క నీతికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తూ దుర్నీతిని అనగా చెడుతనాన్ని మనం విసర్జించుకొని, చెడు విషయాలకి మనం దూరంగా ఉండి, వాటిని ద్వేషించుకొని, వాటిని దూరంగా ఉండి దేవుని యొక్క ఆత్మీయ క్రియల వైపు, ఆత్మీయంగా పరిశుద్ధతను, నీతిని మనం ప్రేమించే వాళ్ళమైతే దేవుడు మన తోటి వారి కంటే మనల్ని అత్యధికంగా హెచ్చిస్తా అన్నాడు. ఇదే విషయం మనము యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తాం. ప్రియులారా, యోసేపు తన అన్నలందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఇది ఎప్పుడు సాధ్యమైందంటే యోసేపు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు మన తోటి వారి కంటే అత్యధికంగా మనల్ని హెచ్చించాలి అంటే మనము మొదటిగా నీతిని ప్రేమించాలి. అవును, నీతిని ప్రేమించే క్రమంలో మనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని శోధనలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మనం నీతి కొరకే మనం నిలబడినట్లయితే, నీతి కార్యాల వైపు నీతినే మనం ప్రేమించినట్లయితే, దుర్నీతి వైపు ఆకర్షించడము కాకుండా, దుర్నీతిని ప్రేమించకుండా మనం నీతిని ప్రేమిస్తూ నీతి క్రియలను మన జీవితంలో జరిగిస్తున్నట్లయితే దేవుడు మన తోటి వారి కంటే మనల్ని అత్యధికంగా హెచ్చిస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఆశిస్తున్నావా నా తోటి వారి కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడాలి, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి, నా ఉద్యోగంలో, నా కుటుంబ సభ్యుల మధ్య, నాకు బంధుమిత్రుల మధ్య, నేను చదువుకుంటున్న చోట నేను అందరికంటే ఎక్కువగా హెచ్చించబడాలి, నా తోటి వారి కంటే హెచ్చించబడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు మొదటిగా దేవుని నీతిని ప్రేమించి, దేవుడి యొక్క నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినట్లయితే దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించువాడుగా ఉన్నాడు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించువాడుగా ఉన్నాడు. అవును, నేను హెచ్చించువాడు మాత్రమే కాకుండా నీ హెచ్చింపు తగిన ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చి దేవుడు నిన్ను అభిషేకించువాడుగా ఉన్నాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం ఉన్న తండ్రి. అవున తండ్రి, అయా బిడ్డలతో ఈ చక్కని రీతిలో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవును తండ్రి, నీతిని మేము ప్రేమించి దుర్నీతిని ద్వేషించి వారంగా ఉన్నట్లయితే అయా మీరు మమ్మల్ని హెచ్చించి, మా తోటి వారి కంటే మీరు మమ్మల్ని అత్యధికంగా హెచ్చించి అయా మమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తారన్న
మీరు చెప్పిన గొప్ప మాటని బట్టి వందనములు. అవునా తండ్రి, ఈరోజు అనేక మంది అనుకుంటున్నారు మాకై మేమే మేము పైకి రాగలమేమో అని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. ఆశీర్వాదం అనేది, హెచ్చింపు అనేది నీ నుంచి మాత్రమే వస్తుందని వాళ్ళు గ్రహించలేకున్నారు. అయా బిడ్డలు అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, వాళ్ళు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించే వ్యక్తులుగా ఉండేటట్లు కృపను చూపించండి. మీ దయను అనుగ్రహించమని, అయా మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.